సర్వీస్ నవ్ అనేటువంటి ఎటువంటి బెనిఫిట్స్ని ఇస్తుంది, నిజంగా మన కెరీర్ అనేటువంటిది సర్వీస్ నవ్లో కనుక స్టార్ట్ చేసుకుంటే అది సో నెక్స్ట్ ఫర్దర్గా ఒక 5 to 10 ఇయర్స్లో మనకు ఎటువంటి బెనిఫిట్స్ అనేటువంటిది వస్తున్నాయి, జాబ్స్ అనేటువంటిది ఎలా రాబోతున్నాయి, ఏంటి సర్వీస్ నవ్ ద్వారా ఉండేటువంటి స్పెషాలిటీ అనేటువంటిది ఇవన్నీ కూడా ఈరోజు మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఏఐ అనేటువంటిది కూడా వచ్చిందని చాలామందికి ఒక కొత్తగా మనం మార్కెట్లోకి వచ్చిన వాళ్ళకి కానీ లేదా కొత్తగా ఏఐ అనేటువంటిది వచ్చింది మార్కెట్లో కానీ చాలామందికి తెలుసు. ఐటీలోకి రాగానే ఫస్ట్ మనం తెలుసుకునేది ఏంటంటే కొత్త టెక్నాలజీస్ ఏమొచ్చాయి అనుకోండి. మరి ఏఐ వచ్చేసి సర్వీస్ నవ్ను ఇక్కడ ఓవర్టేక్ చేసిందా, సో మరి ఏఐ నేర్చుకోవాలా నేను సర్వీస్ నవ్ నేర్చుకోవాలా అనేటువంటి ఒక డైలమాలో కూడా చాలామంది ఉంటుంటారు, అవునా? సో కాబట్టి ఏంటంటే ఈ ఏఐ టెక్నాలజీ సర్వీస్ నవ్లో కూడా వచ్చేసి ఏం చేసింది, నిజంగా అప్డేషన్స్ అనేటువంటిది పెరిగాయా లేదా అనేటువంటిది కూడా మీకు ఈరోజు నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను, ఓకేనా? సరే, ఇంకా డిలే చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ ఏంటి అంటే సర్వీస్ నవ్ ITSM అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ విత్ ఏఐకి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఏదైతే ఇవ్వబోతున్నామో దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ను మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో ఏఐ అనేటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది మొత్తంగా మార్కెట్ని మార్చేసిందండి. సో మార్కెట్ని మార్చడం అంటే అర్థం ఏంటంటే ఎవరైతే సపోర్టింగ్ రోల్స్లో జాబ్ చేస్తున్నారో, సో సపోర్టింగ్ రోల్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక టికెట్ క్రియేట్ అయినప్పుడు ఆ టికెట్ను ఎవరికి అసైన్ చేయాలి, ఆ టికెట్ అనేటువంటిది ఎవరి నుండి ఎవరికి వెళ్ళాలనేటువంటి ఈ ప్రాసెస్ అంతా చేసేటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటి అంటే సపోర్టింగ్ రోల్లో అంటారు, అంటే సపోర్టింగ్ అంటారు వాళ్ళని. సో ఈ సపోర్టింగ్ రోల్లో ఉన్న వాళ్ళందరి యొక్క జాబ్స్ని తీసేసి, అంటే జాబ్స్ని తీసేయడం అంటే అర్థం ఏంటంటే ఆటోమేషన్స్ అనేటువంటి చేసింది అంతే. అలా అని వాళ్ళ జాబ్స్ పోయాయని అనట్లేదు, ఆ సపోర్టింగ్ సంబంధించినటువంటి జాబ్స్ అన్ని కూడా తగ్గిపోయాయి. ఎందుకంటే ఏఐ అనేటువంటి దాన్ని మార్చేసింది, దాని యొక్క వే ఆఫ్ స్టైల్ని మార్చేసింది. మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏఐ అనేటువంటిది వచ్చేసి ఏం మార్చింది, నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది మార్చేటువంటి ఏరియా ఎక్కడుంది, అసలు ఏం మార్చబోతుంది, ఏం మార్చింది ఆల్రెడీ అనేటువంటిది మీకు చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను చూడండి. ఇక్కడ అంటే కొద్దిసేపు ఏంటంటే సర్వీస్ నవే ఆ సర్వీస్ నవ్లో కూడా ఏఐ వచ్చేసి ఎటువంటి మార్పులు చేసేసింది అనేటువంటిది కూడా మీకు క్లారిటీ వస్తుంది, ఓకేనా? రైట్. సో దానికోసం ఒక చిన్న స్క్రీన్లో చూడండి. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే రెగ్యులర్ టికెట్ క్రియేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, సపోజ్ ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఒక ప్రాబ్లం ఉంది, నేను ఏదైనా ఒక ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ప్రోడక్ట్ వాడుతున్నాను లేదా ఒక ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఏదైనా వర్క్ చేస్తున్నాను అనుకోండి. నేనే ఉన్నాను ఒక AWS సంబంధించినటువంటి ఒక ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తున్నాను అనుకోండి. నాకంటూ ఒక ప్రాబ్లం అనేది వస్తే, ఒకప్పుడు నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ వాడుతున్నాను లేదంటే ఏదైనా ఎంప్లాయీ లాగా ఉన్నాను అనుకోండి. సో కామన్గా ఒక ప్రోడక్ట్ వాడుతున్నటువంటి వ్యక్తిలాగా మాట్లాడుకుందాం మనం కొద్దిసేపు. సో అలా మాట్లాడుకుంటే సపోజ్ నేను ఒక ప్రోడక్ట్ వాడుతున్నప్పుడు ఆ ప్రోడక్ట్ అనేటువంటి ప్రాబ్లం వచ్చింది. సో ఆ ప్రోడక్ట్ ప్రాబ్లం రాగానే జనరల్గా ఒక నార్మల్ యూజర్ ఏం చేస్తాడు, సో ఖచ్చితంగా ఆ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కాల్ చేస్తారు, రైట్? సో ఇదే కదా మన స్క్రీన్లో కనబడుతుంది దాని ప్రకారంగా చూడండి. ఇక్కడ ఒక కస్టమర్ ఎవరైతే వాళ్ళకు ఒక ప్రాబ్లం ఉంది, ఇష్యూ ఉంది అనగానే ఇమీడియట్గా కాల్ అనేటువంటిది కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కాల్ చేస్తారు. సో చేయగానే సో వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పటికీ జరుగుతున్న ప్రాసెస్ కొంతవరకు అదే, అవునా? సో నార్మల్గా మనకు చూసేటువంటి విధానం అదే. సో కాలర్కు ఏదైతే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కాల్ చేయగానే వాళ్ళు ఏం చేస్తారు, మన ప్రాబ్లం అంతా విని ఆ ప్రాబ్లంను అర్థం చేసుకుని వాళ్ళు ఏం చేస్తారు దాన్ని అంటే ఒక టికెట్ అనేటువంటి క్రియేట్ చేస్తారు, అంటే రేజ్ ఏ టికెట్, ఒక టికెట్ను క్రియేట్ చేస్తారు. సో ఈ టికెట్ అనేటువంటిది ఎవరికి అసైన్ అవుతుంది, టికెట్ అనేటువంటిది అంటే ఆ కన్సర్న్ టీమ్ ఎవరైతే ఉంటారో. సపోజ్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అనేటువంటి డ్యామేజ్ అయింది అని మనం ఒక ఫోన్ కాల్ చేసామనుకోండి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్. ఆ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తారు, ఒక టికెట్ క్రియేట్ చేసి వాళ్ళ కన్సర్న్ టీం ఎవరైతే ఉన్నారో, అంటే ఆ ప్రోడక్ట్ను వాళ్ళు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో IT టీం ఎవరైతే ఉంటారో వాళ్ళకు పంపిస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఏంటి, రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాసెస్. ఇప్పటివరకు మనం చూస్తున్న దాని ప్రకారంగా ఈ రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది, అంతేనా? సరే, ఇప్పుడు చూడండి నేను నెక్స్ట్ స్లైడ్లో చూపించేటువంటి చూడండి, ఇక్కడ ఎవరైతే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి వాళ్ళు హ్యూమన్గా ఉన్నారు, అంటే ఏంటి, సో ఒక వ్యక్తి మనకు ఆన్సర్ ఇస్తారు, అవునా? మన కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కాల్ చేయగానే ఒక వ్యక్తి ఆన్సర్ ఇచ్చేసి మన ప్రాబ్లమ్ని విని ఆ ప్రాబ్లమ్ని కాస్త టికెట్గా క్రియేట్ చేస్తారు. కానీ ఇప్పుడున్నటువంటి AI టెక్నాలజీ ప్రకారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాసెస్ ఏదైతే వచ్చిందో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాసెస్ వచ్చేసి ఏం చేసింది తెలుసా, ఒక కాలర్ ఇమ్మీడియట్గా కాల్ చేయగానే ఇక్కడ హ్యూమన్స్ ఎవరు ఉండరు, అంటే సపోర్టింగ్ పీపుల్ అనేటువంటి వాళ్ళు ఏదైతే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ
లేకుండా పోతారు. సో మరి లేకుండా వెళ్ళేసి మరి ఎవరు ఉంటారు అక్కడ అంటే డైరెక్ట్గా ఒక చాట్ బాట్ లాంటిది, లేదంటే ఒక డైరెక్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఒక అప్లికేషన్ అనేటువంటిది ఆల్రెడీ క్రియేట్ చేయబడి ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి అప్లికేషన్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే మన ప్రాబ్లమ్ను రిసీవ్ చేసుకొని ఇమీడియట్గా టికెట్స్ అనేటువంటి క్రియేట్ చేస్తుంది. ఆ టికెట్ని క్రియేట్ చేసి ఇమీడియట్గా ఆ కన్సర్న్ టీమ్కి పంపిస్తుంది. ఈ విధంగా తయారైపోయిందండి మార్కెట్ అనేటువంటిది. అంటే మార్కెట్ అనేటువంటిది వచ్చేసి ఏం చేసింది, మన హ్యూమన్స్ కొంత ఏదైతే ఆ పర్టికులర్ నార్మల్గా బేసిస్లో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పీపుల్ని యూస్ చేసుకొని, అంటే సపోర్టింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జాబ్స్ తగ్గించింది అనడానికి ఇది ఒక ఏంటి రీజనే. అంటే ఇది ఒక రకమైనటువంటి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ ఏమైపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది బాట్ ద్వారా వచ్చేసి ఏంటంటే ఇమీడియట్గా మనకు టికెట్ అనేటువంటి రేజ్ అవుతుంది. ఆ టికెట్ అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ చూడండి, దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది మనకు. ఏది కస్టమర్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు సో 24/7 ఎప్పుడు కాల్ చేసినా కూడా ఆ ఇమీడియట్గా ఆ బాట్ అనేటువంటి రెస్పాన్స్ ఇస్తుంది. ఇమీడియట్గా మనం టికెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంత సింపుల్గా ఉంటుంది. అదే హ్యూమన్స్ అయ్యారనుకోండి, ఇక్కడ హ్యూమన్స్ విషయానికి వచ్చినట్లయింది, వాళ్ళకంటే ఒక లిమిటెడ్ టైం అనేటువంటిది ఉంటుంది. ఆఫీస్ అవర్స్ అనేటువంటిది ఉంటాయి. ఆ అవర్స్ తర్వాత వాళ్ళు వర్క్ అనేటువంటిది చేయరు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ నెక్స్ట్ డే ఆఫీస్ అవర్స్లోనే వాళ్ళ కాంటాక్ట్ చేయాలి. అంతేనా? అంటే ఇక్కడ ఏంటి ఫ్లెక్సిబిలిటీ పెరిగింది. ఏఐ వచ్చేసి ఏంటంటే మన వర్క్ను మన యొక్క సింప్లిఫికేషన్ అనేటువంటిది చేసేసింది. వర్క్ మొత్తాన్ని కూడా ఒక బిజినెస్కి సంబంధించినటువంటి మొత్తం ప్రాసెస్ను కూడా ఏఐలోకి మార్చేసుకుంది. మరి ఇక్కడ ఇవన్నీ కూడా ఎక్కడన్నా సర్వీస్ నౌ వచ్చిందా ఇప్పుడు నేను మాట్లాడుకున్నప్పుడు అంటే ఇక్కడ సర్వీస్ నౌ అనేటువంటిది వచ్చింది, మనకు తెలియట్లేదు. ఎక్కడ అంటే ఒక టికెట్ క్రియేట్ చేసుకునేటువంటి విధానం ఉంది అని చూసారా, ఈ టికెట్ క్రియేట్ చేసే విధానం ఏంటి అంటే మన సర్వీస్ నౌలోనే ఇన్సిడెంట్ అనేటువంటి ఒక టికెట్ లాగా క్రియేట్ చేస్తాం. అదే ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్నటువంటి నెక్స్ట్ ఒక డెవలపర్కు లేదా అడ్మిన్కు ఉండేటువంటి ఒక ఏఐ నేర్చుకున్నటువంటి వ్యక్తి ఎలా అయితే వర్క్ చేస్తాడో, అంటే నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ లోపల ఏఐ మనకు ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు ఇక్కడ ఈ బాట్ను క్రియేట్ చేయడానికి, ఈ బాట్ను వర్క్ చేయించడానికి పనిచేస్తారు. అంటే ఏంటి, ఇక్కడ మనకు ఒక డెవలపర్కి కానీ సర్వీస్ నౌలో అడ్మిన్కి కానీ అండ్ ఏఐ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జాబ్ రోల్స్ అనేటువంటిది పెరిగిపోయాయి. ఎవరికి తగ్గాయి, ఎవరైతే సపోర్టింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో రోల్స్ అనేటువంటి సపోర్టింగ్ చేసే వాళ్ళు ఉంటారో ఆ సపోర్టింగ్ రోల్ అనేటువంటి వాళ్ళకు జాబ్స్ అనేటువంటి తగ్గుతున్నాయి. అప్లికేషన్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో డెవలపర్స్ కానీ అదేవిధంగా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కానీ లేదా ఏఐ అనేటువంటి బిల్డ్ చేసేటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జాబ్స్ అనేటువంటి పెరుగుతున్నాయి. సో ఇది కాన్సెప్ట్ ఇక్కడ. సరే, ఇప్పుడు కొద్దిసేపు ఏంటంటే ఈ కాన్సెప్ట్ను పక్కకు పెట్టేసి అసలు సర్వీస్ నౌలోకి వెళ్దాం. అంటే సర్వీస్ నౌ అనేటువంటిది ఇప్పుడు అర్థమైంది కదా, ఒక అప్లికేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో మనకు చాలా మందికి ఏఐ వచ్చేసి మనం మార్చేసింది, మన యొక్క సిస్టమ్ను మార్చింది అని అనుకుంటారు. కానీ సర్వీస్ నౌను అయితే ఎక్కడా మార్చలేకపోయింది. సర్వీస్ నౌను మార్చడం అంటే అర్థం ఏంటి అంటే సర్వీస్ నౌలో ఇంకా ఫంక్షనాలిటీస్ పెంచేసింది, ఇంకా సింప్లిఫై చేసేసింది సర్వీస్ నౌను. సో ఎవరైతే స్క్రిప్టింగ్ మీద భయపడేసి స్క్రిప్టింగ్ అనేటువంటి నాకు రాదు అనుకునేటువంటి భయంగా ఉండి సర్వీస్ నౌ దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ ఏం చెప్పేసింది అంటే అసలు స్క్రిప్ట్ మీరు రాయాల్సిన అవసరం లేదు, స్క్రిప్ట్ రాయకపోయినా కూడా మీరు డెవలపర్ రోల్ అనేటువంటిది ప్లే చేయొచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేటువంటిది, కాన్ఫిడెంట్ అనేటువంటిది నింపింది సర్వీస్ నౌ. ఓకే, సరే, కొద్దిసేపు మన సర్వీస్ నౌ గురించి, దాని హిస్టరీ గురించి, సర్వీస్ నౌ అంటే ఏంటి, మీరు కొత్తగా సర్వీస్ నౌలోకి వస్తున్నారు కాబట్టి దాని గురించి తెలియాలి కాబట్టి సో ఐ విల్ డిస్కస్ విత్ యూ. ఓకే, రైట్. సో ఇక్కడ అసలు సర్వీస్ నౌ అంటే ఏంటి, వాట్ ఈస్ మీన్ బై సర్వీస్ నౌ? So ServiceNow is a cloud-based ITSM platform that supports IT service management and automates common business process and provides the best services to customers and encourage best practices in managing all services as a business అన్నారు. అంటే అర్థం ఏంటి అంటే సర్వీస్ నౌ అనేటువంటిది ఏంటి అంటే ఇట్ ఈస్ అ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్. క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అంటే అర్థం ఏంటో తెలుసా మీ అందరికీ? క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అంటే ఇది ఎక్కడా కూడా ఫిజికల్గా ఇన్స్టాలేషన్స్ అనేటువంటిది చెయ్యదు. అంటే ఇప్పుడు సపోజ్ మనం గూగుల్ అనేటువంటిది ఉందండి, మీ అందరికీ గూగుల్ తెలుసు కదా. సో గూగుల్ అనేటువంటిది ఎక్కడైనా ఇన్స్టాలేషన్ జరుగుతుందా? ఇప్పుడు సపోజ్ నేను నా ల్యాప్టాప్లో గూగుల్కి సంబంధించినటువంటి ఏదైతే గూగుల్ ఫొటోస్ వాడుతున్నాను అనుకోండి, నేను ఇన్స్టాలేషన్ చేశాను ఒక ఫిజికల్గా అంటే చేయాల. ఏం చేశాను నేను ఇక్కడ? సో సింపుల్గా నేను బ్రౌజర్ అనేటువంటి తీసుకొని ఇంటర్నెట్ అనేటువంటి తీసుకున్నాను. ఆ ఇంటర్నెట్ లోపల నేనేం చేస్తున్నాను, ఇక్కడైతే బ్రౌజర్ లోపల నేనేం చేశాను www.google.com అనగానే గూగుల్కి సంబంధించినటువంటి గూగుల్ ఫొటోస్ కావచ్చు, గూగుల్కి సంబంధించినటువంటి డ్రైవ్ కావచ్చు, గూగుల్కి సంబంధించిన మీట్ కావచ్చు, గూగుల్కి సంబంధించినటువంటి ఇంకేదైనా వర్క్ స్పేసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు
వచ్చేసాయి, అది మనం వాడుకుంటాం. అంటే మన అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం వాడుకుంటాం. అది ఎక్కడుంది మరి, దాని యొక్క ఫిజికల్ పాత్ అనేటువంటి ఎక్కడుందంటే వీ డోంట్ నో, రైట్? ఎక్కడుందో మనకు కూడా తెలియదు. జస్ట్ మనం క్లౌడ్లో ఉన్నదాన్ని వాడుకుంటాం. దీన్ని క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అంటారు వీటిని. ఏది గూగుల్ ఏదైతే ఉందో అది క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామే. మరి సర్వీస్ నౌ అనేటువంటిది కూడా ఏంటి అంటే అది కూడా క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామే. మనం ఎక్కడ కూడా ఈ యొక్క సర్వీస్ నౌ అనేటువంటి దాన్ని ఇన్స్టాలేషన్ అయితే చెయ్యము. సో ఇక్కడ మనం సింపుల్గా మనకి ఏంటి అంటే ఆ ఉన్నటువంటి దాన్ని మనం వాడుకుంటున్నాం. అంటే ఎక్కడో ఉన్నటువంటి సర్వర్స్లో మనం సింపుల్గా ఇంటర్నెట్ ద్వారా మనం దాన్ని వాడుతున్నాం. దాన్ని క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటారు. సో ఎవరైనా పొరపాటున నేను ఐటీఎస్ఎం నేర్చుకుంటున్నాను, ఐటీఎస్ఎం అనేటువంటిది ఏదైతే ఉందో అంటే సర్వీస్ నౌ అనేటువంటి నేర్చుకుంటున్నాను, సర్వీస్ నౌ నేను ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసుకోవాలా అంటే వాళ్ళకి చెప్పండి, సర్వీస్ నౌ ఎక్కడ ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఈ ల్యాప్టాప్లో సర్వీస్ నౌ ఓపెన్ చేశాను అనుకోండి, వేరొక ల్యాప్టాప్ కానీ లేదా వేరొక కంప్యూటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్నెట్ ఉంటే హ్యాపీగా నా అకౌంట్ ఓపెన్ చేసుకొని నేను వర్క్ చేసుకోవచ్చు. సో ఇది ఈ రకంగా మనం సర్వీస్ నౌ సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ అయితే ఉంది. మరి ఎస్పెషల్లీ ఐటీఎస్ఎం అంటే ఏంటి అంటే సర్వీస్ మేనేజ్మెంట్, సర్వీస్ ఇవ్వడానికి వచ్చిందట ఐటీఎస్ఎం అనేటువంటిది. ఏం సర్వీస్ ఇవ్వడానికి వచ్చింది అంటే కామన్గా జరిగేటువంటి బిజినెస్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఆటోమేషన్ చేయడం కోసం. మరి ఇక్కడ ఈ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అంటున్నారు కదా, దీనిలో ఏమేమి ఉంటాయి ఇక్కడ అంటే వర్క్ ఫ్లోస్ ఉంటాయి, ఆటోమేషన్స్ అనేటువంటిది ఉంటాయి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ డిజైన్ చేసేటువంటిది ఉంటాయి. ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసేసి ఏంటంటే డే టు డే లైఫ్లో మనకు అది ఆటోమేషన్ లెవెల్లో చూపించేసింది. అంటే సర్వీస్ నౌ అనేటువంటిది మన బిజినెస్ ప్రాసెస్ మొత్తాన్ని ఆటోమేట్ చేయడం కోసం వచ్చింది. అదే మెయిన్ కాన్సెప్ట్. ఓకే, సరే. మరి ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే నేను సర్వీస్ నౌలోకి, అంటే నేను మీన్స్ మీరు, మీరు సర్వీస్ నౌలోకి వస్తున్నారు కదా, సర్వీస్ నౌలోకి వచ్చినప్పుడు ఏంటి అంటే నేను సర్వీస్ నౌలో ఏది నేర్చుకోవాలా? చాలామందికి అదే కదా పెద్ద డౌట్. చాలామంది మార్కెట్లో ఏం చెప్తారంటే సర్వీస్ నౌ ఐటీఎస్ఎం నేర్చుకుంటే బాగుంటుందంటారు, సర్వీస్ నౌ ఐటీఓఎం నేర్చుకుంటే బాగుంటుందంటారు. లేదంటే కొంతమంది వచ్చేసి ఏమంటారు అంటే ఇది కాదండి ఇంటిగ్రేషన్ నేర్చుకోండి అంటారు, లేదా ఇంకేదైనా హెచ్ఆర్ఎస్డి నేర్చుకోండి అని. డిఫరెంట్ టైప్ ఆఫ్ యూట్యూబ్లో అయితే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ అనేవి వాళ్ళు షేర్ చేసుకుంటారు. తప్పు లేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నేను ఎవరిని రాంగ్ అని అనట్లేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మరి సర్వీస్ నౌలోకి వచ్చేసి అంటే నేను నా అంటున్నానంటే మీరు అన్నట్టు అర్థం. సర్వీస్ నౌలోకి వచ్చేసి నా కెరీర్ని స్టార్ట్ చేసుకోవాలి అని అంటే నేను ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి అనేటువంటి ఒక డౌట్ అయితే చాలామందికి ఉంటుంది. నేను దానికి క్లారిటీ ఇవ్వడానికి ఏంటంటే సర్వీస్ నౌలోకి ఎవరైతే కొత్తగా వస్తున్నారో అది మీరు ఐటీలో నుండే రండి, అంటే ఐటీ నాన్ ఐటీలో రండి, మీరు ఎక్కడి నుండి వచ్చినా పర్లేదు, ఏ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉన్నా పర్లేదు. అంటే సపోజ్ నేను నాన్ ఐటీ మీద ఎక్స్పీరియన్స్ అనేది ఉంది నాకు, నేను సర్వీస్ నౌ రాకూడదు సార్ అంటే రావచ్చు, నో ప్రాబ్లం. ఎందుకు అంటే మీకు కావాల్సింది ఎక్కడ సర్వీస్ నౌలో ఏం చూస్తారంటే మీ వర్క్ ఎఫిషియన్సీ అనేటువంటి చూస్తారు తప్ప మీరు సర్వీస్ నౌలో ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉందనేటువంటిది కాదు. ఫస్ట్ కావాల్సింది మీకు వర్క్ అనేటువంటిది ఎంతవరకు వచ్చు, మీరు ఎంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా మీరు వర్క్ చేయగలుగుతున్నారు అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? సరే, మరి ఏది నేర్చుకోవాలి ఇక్కడ నేను సర్వీస్ నౌలోకి వచ్చి అంటే ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఐటీఎస్ఎం అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ ఏఐ అనేటువంటిది ఏదైతే వచ్చిందో అది నేర్చుకోండి. ఎందుకు సార్ ఇప్పటివరకు మనకు ప్రీవియస్గా నేను బ్యాచెస్ వరకు ఏంటంటే ఒక 3-4 బ్యాచెస్ బిఫోర్ వరకు ఏం చేశాను అంటే సర్వీస్ నౌ ఐటీఎస్ఎం అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ మాత్రమే నేర్పించాను. బట్ ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది. ఏఐ కూడా నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే నన్ను యూట్యూబ్లో కూడా చాలామంది అడిగారు నన్ను. ఏమనంటే యూట్యూబ్ కామెంట్స్లో కూడా ఏం అడిగారంటే సార్ కాల్స్ అనేటువంటిది ఉంటాయా అంటే కాల్స్ అనేటువంటివి ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి కాల్స్ అనేటువంటిది అంటే మనం ఏదైతే ఏఐ అయితే వచ్చిందో ఆ ఏఐని కూడా మనం ఈ రెజ్యూమ్లో కనుక ఇంక్లూడ్ చేయగలిగితే అది అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే కంపెనీస్ అనేటువంటిది ఎలా అవుతున్నాయంటే ఆలోచన పెరుగుతుంది, స్కిల్స్ అనేటువంటి పెంచుకోమని చెప్తున్నాయి. మీరు ఐటీఎస్ఎం అనేటువంటిది అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ నేర్చుకున్నారనుకోండి, విత్ ఏఐ ఉందనుకోండి, కొంత బెనిఫిట్ అవుతుంది. స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి తొందరగా కాల్స్ వస్తాయి అండ్ ఇంటర్వ్యూస్ అనేటువంటి షెడ్యూల్ అవుతాయి, జాబ్స్ అనేటువంటి తొందరగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఎవరైతే కొత్తగా సర్వీస్ నౌలోకి వస్తున్నారో ఫస్ట్ వాళ్ళు నేర్చుకోవాల్సింది ఐటీఎస్ఎం అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ విత్ ఏఐ అనేటువంటిది నేర్చుకోండి. ఓకే, ఏఐ లేకుండా ఐటీఎస్ఎం అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ నేర్చుకున్న అంత పెద్దగా కాల్స్ తగ్గిపోయాయి. ఎందుకు? వాళ్ళ స్కిల్స్ అడుగుతున్నారు, ఏఐ వచ్చిందా మీకు, ఏఐ తెలుసా లేదా అనేటువంటి ఒక కాన్సెప్ట్ అడుగుతున్నారు. కాబట్టి మనం నేర్చుకునేది ఎవరైతే నేర్చుకుంటారో విత్ ఏఐ కూడా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ అనేది డెమో సెషన్ కాబట్టి నేను జనరల్గా అయితే మనం ఇప్పుడు సెషన్ అనేటువంటిది ఏదైతే మన బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామో ఇది ఐటీఎస్ఎం అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ విత్ ఏఐతోనే ఉంటుంది ఈ బ్యాచ్. ఓకే,
సరే, ఇక్కడ ఐటీఎస్ఎం అనేటువంటిది మరి నేర్చుకుంటే, ఇక్కడ ఐటీఎస్ఎం అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ విత్ ఏఐ నేర్చుకుంటే నేను దేనిలో వర్క్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే ఒక డెవలపర్గా కానీ, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా కానీ, లేదా ఏఐ స్పెషలిస్ట్గా కానీ నేను వర్క్ చేయాలి అంటే ఏ ఏరియాలో వర్క్ చేయొచ్చు అంటే మీకు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేటువంటి ప్లేస్లో వర్క్ చేయొచ్చు. ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఏదైతే అంటే కొన్ని టీమ్స్ ఉంటాయి ఇక్కడ. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేటువంటి ఒక అప్లికేషన్ అండ్ టీమ్ అనేటువంటిది ఉంటుంది. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేటువంటి టీంలో పని చేయవచ్చు, ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అనేటువంటి టీంలో కానీ, చేంజ్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి దానిలో కావచ్చు, నాలెడ్జ్ మేనేజ్మెంట్ అనేటువంటిది కావచ్చు, రిపోర్ట్సే కావచ్చు, సర్వేస్ అని, నౌ మొబైల్ యాప్ అనేటువంటిది ఉన్నాయి. ఇవన్నిట్లలో వర్క్ చేయడానికి మీకు స్కోప్ ఉంది. యాజ్ ఎ డెవలపర్గా, అడ్మిన్గా ఈ రెండిట్లలో మీరు ఇవన్నిట్లలో ఈ రెండు అప్లికేషన్స్ ఈ రెండు ఏదైతే స్కిల్స్ ఉంటాయో మీరు వర్క్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి ఇవే ఉన్నాయా సార్ ఇంకా సర్వీస్ నౌలో ఇంకేం లేవా అంటే మీరు ఇంకా స్కిల్స్ పెంచుకోవాలంటే మీరు ఒక యూఎస్ లాంటి ప్లేసెస్లో నుండి కనుక క్లాస్లో జాయిన్ అవుతున్నారు, సో యూకే లాంటి ప్లేసెస్లో నుండి మీరు క్లాస్లో జాయిన్ అవుతున్నారంటే మీకు నేను సజెషన్ చేసేది ఏంటంటే యూఎస్ యూకే లాంటి ప్లేసెస్లో ఉన్న వాళ్ళకు ఆఫర్స్ అనేటువంటిది ఎక్కువగా వస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కువగా అడుగుతారు వాళ్ళు. అడిగినప్పుడు ఏంటంటే మీరు ఈ ఐటీఎస్ఎంతో పాటుగా ఐటీఓఎం లాంటి కనుక ఐటీఓఎం కానీ హెచ్ఆర్ఎస్డి కానీ కనుక ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీకు కొంచెం జాబ్ ఆపర్చునిటీస్ అనేటువంటి పెరుగుతాయి. తొందరగా కంపేర్ టు అదర్ పీపుల్తో పోల్చుకుంటే మీకు త్వరగా జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇక్కడ. సో ఏదైతే యూఎస్ యూకే అండ్ అదర్ కంట్రీస్ అదర్ దాన్ ఇండియా ఉన్న వాళ్ళకు నేను ఇచ్చేటువంటి సలహా ఇది. సో దీంతో పాటు ఐటీఎస్ఎంతో పాటుగా మీరు ఐటీఓఎం లాంటివి కూడా నేర్చుకోండి అని సలహా ఇస్తాను. ఎవరికి? సో అదర్ దాన్ ఇండియాలో ఉండే వాళ్ళకు. ఇంకా ఇండియాలో ఉన్న వాళ్ళకి నేర్చుకోవద్దా సార్ వద్దా అంటే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఏంటంటే అది వాళ్ళకైతే మ్యాండేటరీ, తప్పదు. ఇంకా వాళ్ళకి ఖచ్చితంగా అది నేర్చుకుంటేనే వాళ్ళకు జాబ్స్ అనేటువంటిది ఎక్కువగా ఉంటాయి. సరే, మరి ఏమేమి ఉన్నాయి దీనిలో ప్రోడక్ట్స్ వచ్చేసి అంటే హెచ్ఆర్ఎస్డి అనేటువంటిది ఉంది, కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్ అనేటువంటి ప్రోడక్ట్ ఉంది, ఐటీఓఎం అనేటువంటి ప్రోడక్ట్ ఉంది, జిఆర్సీ అనేటువంటి ప్రోడక్ట్ ఉంది. ఇవి నేను ఒక 5 మాత్రమే తీసుకున్నాను. బట్ ఇక్కడ సర్వీస్ నౌ అనేటువంటిది నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ని రిలీజ్ చేసిందండి. సో ఒక నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో సర్వీస్ నౌ అనేటువంటిది ఏం చెప్తుంది అంటే ఫ్యూచర్లో జాబ్స్ అనేటువంటిది సర్వీస్ నౌ ఏఐ మీద, సర్వీస్ నౌ ఐటీఎస్ఎం అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ కానీ ఇవన్నిటి మీద జాబ్స్ పెరుగుతున్నాయని చెప్పింది. సో ఎలా చెప్పగలుగుతాం సార్ ఏంటి అనేటువంటిది అంటే నేను అనాలిసిస్ అనేటువంటిది ఇస్తాను మీకు. సర్వీస్ నౌ రిలీజ్ చేసినటువంటి ఒక రిపోర్ట్ ఉంది, ఆ రిపోర్ట్ని మీకు నేను చూపిస్తాను. సో చూపించేసి చెప్తాను. బట్ జస్ట్ ఏంటంటే ఒక సర్వీస్ నౌ అనేటువంటిది ఎక్కడ ఉంది ఏంటి అనేటువంటి చిన్న హిస్టరీ అయితే చెప్తాను మీకు దానికంటే ముందు. ఓకేనా? రైట్. సో ఇక్కడ సర్వీస్ నౌ అనేటువంటి దాని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి శాంటా క్లారా కాలిఫోర్నియాలో ఉందండి. దీన్ని ఎప్పుడు కనుగొనబడింది అంటే సర్వీస్ నౌ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2003లో స్టార్ట్ అయింది. 20 years అయిపోయింది. ఓకే, సో 2003లో స్టార్ట్ అయిపోయింది. ఆ స్టార్ట్ అయినప్పుడు దాని యొక్క కంపెనీ యొక్క ఫౌండర్స్ ఎవరు అంటే ఫ్రెడ్ లూడీ అనేటువంటి ఎవరైతే ఉన్నారో ఫ్రెడ్ లూడీ ఉన్నారు, లావిడ్ లూ అని ఉన్నారు, బౌరెగరేని, డాన్ గాడ్ఫైల్ అనేటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దీని యొక్క అంటే సర్వీస్ నౌ యొక్క ఫౌండర్సే. మరి సర్వీస్ నౌ స్టార్ట్ అయినప్పుడు కంపెనీ పేరేంటో తెలుసా మీ అందరికీ? సో సర్వీస్ నౌ స్టార్ట్ అయినప్పుడు సర్వీస్ నౌ కాదని దాని పేరు. సో దాని కంపెనీ నేమ్ వచ్చేసి ఏంటి అంటే గ్లైడ్స్ ఆఫ్ టెక్నాలజీ అనేటువంటి ఒక నేమ్తో వచ్చింది సర్వీస్ నౌ. సో మార్కెట్లోకి గ్లైడ్స్ ఆఫ్ టెక్నాలజీ అనేటువంటి నేమ్తోనే వచ్చింది. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కంపెనీ అనేటువంటిది ఏం చేసింది అంటే దాని యొక్క నేమ్స్ అనేటువంటి చిన్నగా మార్పు చేసుకుంటూ వచ్చేసి వర్షన్స్ మారుతూ ఉండగా దాని యొక్క నేమ్ కూడా మార్చుకొని సర్వీస్ నౌలోకి మూవ్ అయిపోయింది. అఫ్కోర్స్ సర్వీస్ నౌ అనేటువంటి నేమ్ వచ్చి చాలా రోజులు అవుతుంది, బట్ ఇనీషియల్ స్టేజ్లో మాత్రం గ్లైడ్స్ ఆఫ్ టెక్నాలజీ అనేటువంటి పేరుతోనే కంపెనీ స్టార్ట్ అయింది. సో కాబట్టి జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. దాని పెద్దగా మనకు అవసరం లేదు. సర్వీస్ నౌ అంటారు ఎవరైనా, సర్వీస్ నౌ అంటే సర్వీస్ నౌ అంటారు, అంతే తప్ప వేరే ఉండదు. ఓకే, సరే. మరి ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. సో మన మార్కెట్లో చాలా అప్లికేషన్స్ ఉండగా సర్వీస్ నౌని ఎందుకు వాడుతున్నారు? ఇది ఒక క్వశ్చన్ పెద్దగా అందరికీ రేజ్ అవుతుందండి మైండ్లో, అవునా? సో నాకు వచ్చింది ఒకప్పుడు ఏంటి అంటే సరే అండి నేను సర్వీస్ నౌ నేర్చుకుంటున్నాను లేదా సర్వీస్ నౌను వర్క్ చేస్తున్నాను. సో సర్వీస్ నౌ మీద వర్క్ చేస్తే ఎన్ని రోజులు నేను వర్క్ చేయాలి, అసలు ఏంటి సర్వీస్ నౌని ఎందుకు కంపెనీస్ తీసుకుంటున్నాయి ఎక్కువగా, ఏమైనా రీజన్ ఉందా అనేటువంటి ఒక వెతికితే ఏంటంటే సర్వీస్ నౌను మీకు కంపెనీస్ ఎందుకు వాడుతున్నాయో చెప్పాలా? సర్వీస్ నౌ అనేటువంటిది ఒక కంపెనీకి కావలసినటువంటి అన్నిటినీ
అది ఇచ్చేస్తుందట. అన్నిటి ఇవ్వడం అంటే అర్థం ఏంటి అంటే ఒక కంపెనీకి కావాల్సినటువంటి ఏదైతే డేటాబేసెస్ ఉన్నాయో, కంపెనీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ కావచ్చు, కంపెనీకి సంబంధించినటువంటి ఏదైతే సర్వర్ సంబంధించినటువంటి డేటాను గ్యాదర్ చేయడానికి కావచ్చు, ఏదైనా సెక్యూరిటీ కానీ, క్లస్టరింగ్ కానీ, లోడ్ బ్యాలెన్సింగ్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్వీస్ నవే చూసుకుంటుందట. ఇంకా వేరే వాళ్ళతో సంబంధం లేదు. అంటే సర్వీస్ నౌను ఒక్కసారి ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళ బిజినెస్లోకి ఆటోమేటిక్గా అన్ని రకాల యాక్టివిటీస్ అన్నింటినీ కూడా సర్వీస్ నవే మెయింటైన్ చేస్తుంది. అందుకే ఇప్పుడు అంతే కదా, ఒక వ్యక్తి ఉన్నారు, ఒక పనికి నేను తీసుకున్నాను అంటే ఆ వ్యక్తి అన్ని పనులు చేస్తున్నాడు అనుకోండి, ఇంకా నాకు ఫ్లెక్సిబిలిటీయే కాదా? ఎవరైనా అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి మీరు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి. సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ వచ్చింది. సో డెవలప్మెంట్ యాక్టివిటీ వచ్చింది అన్నప్పుడు ఏంటంటే, లేదంటే డెవలప్మెంట్ యాక్టివిటీ ఉంది, మీరు ఇది చేయాలన్నారనుకోండి, రైట్ నేను చేస్తానంటే నాకు వచ్చు అని అన్నారనుకోండి, ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, సో మీకు శాలరీస్ ఎక్కువైనా కూడా మెయింటైన్ చేయగలరు. ఎందుకంటే 2 people చేసే వర్క్ను ఒకరు చేస్తున్నారని ఒక కాన్సెప్ట్ ఉంటుంది వాళ్ళకు కూడా, రైట్? అలా సో సేమ్ ఇక్కడ కూడా ఏంటి అంటే సర్వీస్ను ఏం చేసింది అంటే అక్కడ అన్ని అప్లికేషన్ చేసేటువంటి వర్క్ మొత్తాన్ని కూడా సర్వీస్ నవే చేయడం జరిగిందట. మరి చేయడం ద్వారా కంపెనీస్ కూడా ఎలా ఆలోచిస్తున్నాయంటే ఇట్స్ ఎ బెనిఫిట్. సో కాబట్టి కంపెనీస్ కూడా ఎక్కువ మొత్తంలో సర్వీస్ నవ్నే ప్రిఫర్ చేస్తున్నాయి. అండ్ ఈజీ వేలో ఉన్నాయి, సింపుల్గా ఉన్నాయి. ఇక్కడ కాంప్లెక్సిటీ అనేటువంటి లేదు. మీరు జీరా కానీ లేదంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ వాడుతూ ఉంటారు కదా మార్కెట్లో, సేల్స్ ఫోర్స్ అని డిఫరెంట్ అప్లికేషన్స్ వాడుతూ ఉంటారు కదా, వాటిల్లో చూస్తే ఏంటంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి కంపేర్ టు ది సర్వీస్ నవ్. ఏం లేదు, సింపుల్గా సర్వీస్ నవే అన్ని రకాల యాక్టివిటీస్ని అది చేసేస్తుందట. అందుకనే కంపెనీస్ ఎక్కువగా వాడుతున్నాయి. సరే, మీకు ఇంకొక పెద్ద డౌట్ రావచ్చు. ఏంటంటే మీ డౌట్ నేనే ముందు చెప్తున్నాను చూడండి. ఏంటి అంటే కంపెనీ వాడుతున్నాయి, సరే బాగానే ఉంది, మరి మనం నేర్చుకుంటే మనకు బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు నేను ఐటీలోకి వచ్చినప్పుడు చాలామందికి ఒక పెద్ద డౌట్ ఏంటంటే, నేను ఐటీలోకి వచ్చేసి ఐటీలో నేను వేరొక జాబ్ నేను వదిలేసి నేను వస్తున్నాను, లేదంటే నాకు ఐటీలో కూడా ఏంటంటే మంచి శాప్ లాంటి ప్రోడక్ట్ మీద కానీ లేదా ఏదైనా టెస్టింగ్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ ఏంటంటే మంచి ప్యాకేజెస్ ఉంటాయి. అవన్నీ ఉన్నా కూడా ఏంటంటే ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో ప్రెషర్ ఎక్కువ ఉందనే ఉద్దేశంతో కూడా చాలా వరకు స్విచ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ప్రెషర్గా ఉందండి, ఈ జాబ్లో నేను చేయలేకపోతున్నాను, ప్రెషర్ ఫ్రీ కావాలి, నేను సర్వీస్ నౌ లాంటి ప్రోడక్ట్ని చూస్తే మరి ప్రెషర్ ఫ్రీ జాబ్ చేయొచ్చా నేను అనేటువంటి ఒక డైలమాలో కూడా ఉంటారు. అవునా, నేను కొత్తగా వస్తున్నాను, మన సర్వీస్ నౌలో కూడా మళ్ళీ సేమ్ అదే ప్రెషర్ ఉందనుకోండి, నా పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక డైలమా ఉంటుందా లేదా? అయితే దీనికి నేను ఇచ్చే సొల్యూషన్ ఏంటో తెలుసా? సర్వీస్ నవ్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ కుక్డ్ ఫుడ్. అదేంటండి కుక్డ్ ఫుడ్ అని ఎలా చెప్పగలుగుతారు? ఏంటి ఇక్కడ అంటే సర్వీస్ నవ్ అనేటువంటిది ఏం చేసింది అంటే ఒక బిజినెస్కి కావాల్సినటువంటి మొత్తాన్ని కూడా అదే డిజైన్ చేసి ఇచ్చింది. మరి మనం ఏం చేస్తాము అంటే సర్వీస్ నవ్ ఏం చెప్పింది అంటే మీకు కావాల్సినటువంటి బిజినెస్కు ఒక ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో అయితే కొత్తగా డిజైన్ చేసుకోండి మీ యొక్క బిజినెస్ యొక్క అప్లికేషన్ను, లేదు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉండేటువంటి దాన్ని చిన్న మార్పులు చేసుకొని మీరు వాడుకోండి అని చెప్పేసింది. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా బిజినెస్ యొక్క డేటాబేస్ అనేటువంటి క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసినటువంటి డేటాబేస్ను అయితే వాడుకోమని చెప్పింది, లేదు అంటే మీరు ఓన్గా క్రియేట్ చేసుకోమని చెప్పింది. ఇలా ఉంది అనుకోండి అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒక యూజర్కు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేసింది, ఆల్రెడీ క్రియేట్ చేసి ఇచ్చింది. అదే ఇంకా మనం చేయాల్సింది 99% తగ్గించేసింది వర్క్. మనం చేయాల్సింది ఏంటి? దానిలో చిన్న మార్పులు చేసుకొని మనం కావాలంటే వాడుకోవచ్చు. అందుకే ఇన్సిడెంట్ అనేటువంటిది మీరు వర్డ్ విని ఉంటారు, యూట్యూబ్లో ఎక్కడ చూసి ఉంటారు. ఇప్పుడు స్టార్టింగ్ మనకు కాలేదు కాబట్టి నేను చూపెట్టట్లేదు. సో మనకు ఇన్సిడెంట్ అనేటువంటి టికెట్ అనేటువంటి చూసి ఉంటారు చూసారా, అది ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టింది, సర్వీస్ నవే క్రియేట్ చేసింది. సో దాని మీద చిన్న మార్పులు చేసుకోవాలంటే మీరు చేసుకొని మీ కంపెనీకి వాడండి అని అర్థం. ఇలా ఉంటే ఈజీ కదా, ఎవరైనా ప్రెషర్ ఫ్రీ జాబ్ చేయడానికి ఇంతకంటే ఏం కావాలా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక అడ్వాంటేజ్ కూడా తీసుకొచ్చింది ఇప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి వర్షన్లో. ఏంటో తెలుసా? మీరు స్క్రిప్ట్ ద్వారా రాసేటువంటి దాన్ని స్క్రిప్ట్ లేకుండా ఏఐ రూపంలో చేయొచ్చు, కాన్ఫిగరేషన్ రూపంలో చేయొచ్చు. అంటే ఒక డెవలపర్ స్క్రిప్ట్తోని ఎంత ఇబ్బంది పడతాడు అనేటువంటి కాన్సెప్ట్ను అర్థం చేసుకుని ఆ కాన్సెప్ట్ కూడా తగ్గించేసింది. అంటే స్క్రిప్ట్ లేకుండానే మీరు పెద్ద స్క్రిప్ట్ చేసేటువంటి 2 to 3 pages రాసేటువంటి స్క్రిప్ట్ రాసేటువంటి లాజిక్స్ మొత్తాన్ని కూడా సింపుల్ కాన్ఫిగరేషన్ ద్వారా మీరు రాసేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మనకు అల్టిమేట్గా కావాల్సింది ఏంటి? ఒక కండిషన్ నాకు సాటిస్ఫై కావాలి. ఒక కస్టమర్ ఉన్నాడు, నాకు ఆ కస్టమర్కి కావాల్సింది ఏంటి అంటే నాకు కస్టమర్ ఏదైతే కోరుకుంటున్నాడో అది నేను అక్కడ అప్లై చేసి చూపెట్టాలి అంతే.
అది మీరు స్క్రిప్ట్ రాస్తారా, ఇంకేదైనా కాన్ఫిగరేషన్ చేస్తారా అనేటువంటి కస్టమర్కి సంబంధం లేదు, ఆ క్లయింట్కి సంబంధం లేదు. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ఆ కాన్ఫిగర్ ఇచ్చేసరికి ఏమవుతుంది, డెవలపర్స్ అందరూ కూడా హ్యాపీగా వితౌట్ ఎనీ టెన్షన్, వితౌట్ ఎనీ ప్రెషర్, సో దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్స్. అందుకే ఈ కొత్తగా వచ్చేటువంటి ఏఐ టెక్నాలజీ మీద డెవలపర్స్కి ఇంకా మనకి ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది, పెరిగింది, జాబ్స్ పెరిగాయి అండ్ ఫ్లెక్సిబిలిటీని ఇచ్చింది. సరే, మరి ఇప్పుడు ఈ సర్వీస్ నౌ అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పాం కదా 2003లో స్టార్ట్ అయిందని చెప్పాను కదా, దీని యొక్క రిలీజెస్ని ఇచ్చుకుంటూ వచ్చిందండి. అంటే రిలీజెస్ అంటే ఏంటంటే అప్డేషన్స్. సో ఒక్కొక్క వెర్షన్లో ఒక్కొక్క అప్డేట్ ఇచ్చుకుంటూ వచ్చింది. ఎక్కడి నుండి స్టార్ట్ చేసింది అంటే 2011 నుండి స్టార్ట్ చేసింది ఈ అప్డేషన్స్ అనేటువంటిది. ఏమని, ఆస్పెన్ అని, బెర్లిన్ అని, క్యాల్గరీ, డబ్లిన్, యురేకా, ఫ్యూజీ, జెనీవా, హెలెన్స్కీ, ఇస్తాంబుల్ అండ్ జకర్తా, కింగ్స్టన్, లండన్, మాడ్రిడ్, ఓర్లాండో, ప్యారిస్, క్యూబెక్, రోమ్, శాండిగో, టోక్యో, యుతా, వాన్కోవర్, వాషింగ్టన్ డీసీ, జనాడు అండ్ యొకోహామా. సో ఇప్పుడు స్టిల్ 2025లో రన్ అవుతున్నటువంటి వర్షన్ ఏంటో తెలుసా, యొకోహామా. ఈ యొకోహామా అనేటువంటి వర్షన్ మీకు ఒక నోటేషన్ చెప్తాను చూడండి. ఇక్కడ ఈ వర్షన్స్ అనేటువంటి స్టార్ట్ అయినప్పుడు ఏ నేమ్తో స్టార్ట్ అయిందంటే ఆస్పెన్ అనేటువంటి నేమ్ కదా. అంటే ఏంటి, ఇక్కడ ఆస్పెన్ ఇస్ వన్ ఆఫ్ ది సిటీ నేమ్, రైట్. సో 2011లో స్టార్ట్ అయింది. అది కూడా ఏంటంటే అక్కడ నుండి స్టార్ట్ అయినప్పుడు ఆ ఆస్పెన్ అనేటువంటి నేమ్ యొక్క స్టార్టింగ్ లెటర్ ఏ కదా, ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చింది. ABCD అనేటువంటిది వచ్చేసి ఇప్పుడు ఈ Y వరకు వచ్చింది. సో మేబీ Z వస్తుంది, తర్వాత ఇంకేదైనా నొటేషన్స్ అనేటువంటి ఫాలో అవుతారు. అండ్ ఈ విధంగా సర్వీస్ నౌ అనేటువంటిది ఏం చేసిందంటే రిలీజెస్ని ఇచ్చుకుంటూ వచ్చింది. రిలీజెస్ అంటే అర్థం ఏంటంటే అప్డేట్ చేసుకుంటుంది, వాటి యొక్క ప్రోడక్ట్ను, సర్వీస్ నౌ యొక్క ప్రోడక్ట్ను ఇంప్రూవ్ చేసుకుంటుంది. అలా అని నేను సపోజ్ నేను వాషింగ్టన్ డీసీలో నేను నేర్చుకున్నానండి సబ్జెక్ట్ను, మరి యొకోహామాకి వచ్చేసరికి నేను మళ్ళీ నేర్చుకోవాలంటే అట్లా ఏముండదు. సో అదే ప్రాసెస్, అదే అప్లికేషన్, కానీ కొత్తగా వచ్చేటువంటి అప్డేషన్స్ అన్నిటిని కూడా మీకు ఇక్కడ యొకోహామా వర్షన్లో యాడ్ చేసింది, ఏఐని యాడ్ చేసింది యొకోహామా వర్షన్లో. ఇది కాన్సెప్ట్. సరే, మరి మీకు ఒక ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, అసలు రియల్గా సర్వీస్ నౌ అనేటువంటిది ఇప్పుడు లీడింగ్లో ఉందా లేదా, ఇది తెలియాలి మనకు, అవునా. సో అది తెలిస్తేనే కదా ముందు నేర్చుకోవాలా వద్దా అనేటువంటిది మీరు డిసైడ్ చేసుకుంటారు, అవునా. సో మీకు ఒక మాట చెప్పండి, ISG అనేటువంటిది ఒక ఏంటి మనకు ఆన్లైన్లో ISG అనేటువంటి ఒక ప్రోడక్ట్ ఉంటుంది. అంటే మనకి ఏంటి, ఇది ఏం చేస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ గ్రూప్ అనేటువంటిది ఒక రీసెర్చ్ చేసేటువంటి ఒక సంస్థ అనుకోండి, జస్ట్ అదొక అదొక కంపెనీ అనుకోండి. అది ఏం చేసింది అంటే ISG, మీకు ఇది ఇప్పుడు నేను ఏదైతే తీసుకున్నానో ఈ స్క్రీన్ షాట్ నేను క్రియేట్ చేసింది కాదు. ఏంటి, ఇక్కడ సర్వీస్ నౌ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఏంటి పబ్లిసిటీ ఇస్తారు కదా, అంటే జస్ట్ లైక్ ఏంటంటే వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళ యొక్క డే టు డే లైఫ్లో వాళ్ళకి వచ్చేటువంటి అప్డేట్స్ కానీ, లేదంటే వాళ్ళు న్యూస్లో ఏదైతే ఇస్తారో ఆ న్యూస్లో ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇవి చూడండి, ఇక్కడ ఏంటంటే ఫీల్డ్ సర్వీస్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ ఫీల్డ్ సర్వీస్ మేనేజ్మెంట్లో ఈ సర్వీస్ నౌ అనేటువంటిది ఓవరాల్గా లీడర్గా ఉందట. అంటే ఏంటి, ఇక్కడ ఒక సర్వీసెస్ ఇచ్చేటువంటి దానిలో ఎక్కడైతే కంపెనీస్ అన్నిటి కూడా ఎక్కువగా కంపెనీస్ వాడుతున్నాయని చెప్పడానికి ఇది ఒక రిపోర్ట్ అనేటువంటిది ఒక ఏంటి, సో మనకు ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. దీనికి ఒక మాట చూడండి, ఫస్ట్ మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ గమనించండి, సర్వీస్ నౌ అనేటువంటిది ఏం చేసింది, A+ గ్రేడ్లో ఉందట, లీడర్ 83.1%లో ఉంది. ఈ పర్ఫార్మెన్స్ అనేటువంటిది, దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఏంటంటే సర్వీస్ నౌ అనేటువంటిది 83.1% ఉంది. మరి దీని తర్వాత ఇంకేమున్నాయి అంటే మీరు చూడండి, ఇక్కడ సేల్స్ ఫోర్స్ అనేటువంటిది ఉంది, అది కూడా A+లో ఉంది, 81.6%లో ఉంది. అండ్ ఒరాకిల్ అనేటువంటిది ఉంది, 81.1%లో ఉంది. ఇది B++ గ్రేడ్లో ఉంది. IFS అని, SAP అని, మైక్రోసాఫ్ట్ అని, IBM అని, PTC అని, ఇన్ఫర్ అని, ఒరాకిల్ నెట్ సూట్ అని, అండ్ క్యాప్చర్ CX అని, సో పారాడివ్ అని, సంథింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, మనకి ఇంకా తెలియని చాలా ఉన్నాయి ఇంకా. ఓకే, సో సర్వీస్ టైటాన్ అని, సింప్రో అని, సింక్రాన్ అని, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఏవైతే సర్వీస్ ప్రొవైడర్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఓవరాల్గా ఫీల్డ్ సర్వీస్ మేనేజ్మెంట్ అంటే ప్రొడక్టివిటీలో ఇది మనం ఇచ్చినటువంటి రిపోర్ట్ అయితే కాదు. ఇది ఏం చేసింది అంటే ISG అనేటువంటి ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఈ ఆర్గనైజేషన్ ఇచ్చింది. ఇది ఇన్ఫర్మేషన్ సర్వీస్ గ్రూప్ అనేటువంటిది మీరు గూగుల్లో కానీ ఏదైనా మనం మామూలుగా గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే తెలుస్తుంది. ISG అనేటువంటి వెబ్సైట్ ఉంది.
సో ఈ ఐఎస్ అనేటువంటిది మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది, ఇలా ఇచ్చింది. దీనిలో సర్వీస్ నౌ యొక్క ప్రోడక్ట్ యొక్క ఏంటి క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయంటే చూడండి, ఇక్కడ ఓవరాల్గా వచ్చేసి 83.1% అనేటువంటిది ఉంది, A+లో ఉంది. అండ్ ప్రోడక్ట్ విషయానికి వచ్చినట్లయితే 82.2% ఉంది. అడాప్టబిలిటీ అంటే ఏంటి అంటే వేరొక అప్లికేషన్స్ను తీసుకునేటువంటి విధానంలో 84.5%లో ఉందట. ఇలా కస్టమర్ సాటిస్ఫాక్షన్ విషయంలో 86.1%లో ఉందట. సో రీయూజబిలిటీలో కూడా 86.0%లో ఉందట. ఇవన్నీ ఏంటంటే ఆ పర్టికులర్గా ఐఎస్జి అనేటువంటి ఆ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ గ్రూప్ అనేటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టే. సో ఇది చెప్తుంది ఈజీగా మనకు అర్థం కావడానికి ఏంటంటే ఇది చెప్తుంది ఓకే, సో మార్కెట్లో ఇప్పుడు సర్వీస్ నౌ అనేటువంటిది లీడింగ్లో ఉంది. ఎవరో నార్మల్గా ఉంది లేదు అని నార్మల్గా చెప్పడం విషయం కాదు, రిపోర్ట్స్ అనేటువంటి చెప్తున్నాయి లేదా. సో సర్వీస్ నౌ నేర్చుకుంటే మనకు ఫ్యూచర్ అనేటువంటిది ఉంటుంది, లేదు అని చెప్పడానికి ఇదొక ఏంటి ఎగ్జాంపుల్ అనుకోవచ్చు, రైట్. ఓకే సరే, ఇప్పుడు మరి సర్వీస్ నౌ ఏం చేసింది అంటే సర్వీస్ నౌ అనేటువంటిది జాబ్ను ఒక నెక్స్ట్ 5 yearsలో ఎటువంటి జాబ్స్ అనేటువంటి పెరగబోతున్నాయని చెప్పింది. సో అది కూడా తెలుసుకోవాలి, అవునా. సో సర్వీస్ నౌ అనేటువంటిది ఏం చెప్పింది అంటే నెక్స్ట్ 5 yearsలో అప్లికేషన్ డెవలపర్ జాబ్స్ వచ్చేసి 2,31,000 అప్లికేషన్ సంబంధించినటువంటి డెవలపర్ జాబ్స్ అనేటువంటి పెరగబోతున్నాయట. 2,31,000 నెక్స్ట్ 5 yearsలో పెరగబోతున్నాయి. అంటే ఏంటి తెలుసా, అప్లికేషన్ డెవలపర్ అంటే ఎవరు, డెవలపర్ రోలే. మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం చూసారా సర్వీస్ నౌ అనేటువంటిది, ఆ డెవలపర్ రోలే. సో 2,31,000 జాబ్స్ అనేటువంటి పెరగబోతున్నాయని చెప్పడం జరిగింది. అంటే ఆ ప్రిడిక్షన్ అనేటువంటిది సర్వీస్ నౌ ఇచ్చేసింది. నెక్స్ట్ 5 yearsలో 5 yearsలో కెరీర్ అనేటువంటి ఎలా ఉండబోతుంది సర్వీస్ నౌ మీద అనేటువంటిది చెప్పడం జరిగింది. సో అదే కాకుండా టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైతే ఉంటారో ఆ టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్ సంబంధించినటువంటి ఓపెనింగ్స్ అనేటువంటిది సో 1,45,000 జాబ్స్ అనేటువంటి పెరగబోతున్నాయట. అండ్ ఇంప్లిమెంటర్స్ అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆ ఇంప్లిమెంటర్స్ యొక్క అది కూడా ఇవన్నీ సర్వీస్ నౌ మీదనే, వేరే దాని మీద కాదు. సో ఇంప్లిమెంటర్ అనేటువంటి వాళ్ళు ఉంటారు, 91,000 జాబ్స్ అనేటువంటి పెరగబోతున్నాయట. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పొజిషన్లో 90,000 జాబ్స్ అనేటువంటి పెరగబోతున్నాయి. బిజినెస్ ప్రాసెస్ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో 87,000 జాబ్స్ అనేటువంటి పెరగబోతున్నాయి అన్నారు. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి అంటే ఇక్కడ ఉంటాం మనం. సో అప్లికేషన్ డెవలపర్లు మనం నేర్చుకోబోతున్నాం అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు చెప్పండి, మీరు అర్థం చేసుకోండి, ఏదైతే అప్లికేషన్ డెవలపర్ కానీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కనుక మనం నేర్చుకుంటే మరి మీకు డౌట్ రావచ్చు, మరి ఇవెందుకు సార్ ఇవి మనం నేర్చుకోవద్దా అంటే ఇవి ఆర్కిటెక్ట్ పొజిషన్లో ఉంటాయి, అంటే నెక్స్ట్ లెవెల్. ఓకే, సో మరి ఇవి కనుక మనం నేర్చుకొని కనుక ఇప్పుడు వెళితే సో ఖచ్చితంగా జాబ్స్ అనేటువంటివి పెరుగుతున్నాయి. సో మనకు ఏఐ టెక్నాలజీని మనం వాడుకున్న వాళ్ళం అవుతాం, ఇంకా పెరుగుతున్నాయి. ఇది కంపెనీకి సంబంధించినటువంటి సర్వీస్ నౌ సంబంధించినటువంటి ఒక గ్రోత్ ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక అనాలిసిస్.